ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని ఉద్దేశించి అమిత్ షా శుక్రవారం నాడు కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన సాల్వాజుడం తీర్పుతో వామపక్ష తీవ్రవాదం బలపడిందని, నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుదర్శన్ రెడ్డిని విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని చాలా ఘాటుగా స్పందించారు. అసలు ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ సాల్వాజుడంపై చర్చ ఎందుకు? అసలు ఈ వ్యవస్థ ఏంటి? ఈ సాల్వాజుడం కేసులో సుదర్శన్ రెడ్డి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ సుదర్శన్ రెడ్డి ఎవరు? వాచ్ ద స్టోరీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్, దంతేవాడ, బీజాపూర్ వంటి అరణ్య ప్రాంతాల్లో ఎప్పటినుంచో మావోయిస్టు ప్రభావంలో ఉండేది. అక్కడి గిరిజన ఆదివాసులు నక్సలైట్లకు ఆశ్రయం, మద్దతిస్తున్నారు అని ప్రభుత్వం భావించింది. అంతేకాదు, పోలీస్ ఇన్ఫార్మర్ అని అనుమానం వచ్చిన వారిని అందరి ముందు చాలా దారుణంగా చంపేసేవారు. దీంతో నక్సలైట్లను కట్టడి చేయడం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి చాలా కష్టంగా ఉండేది. దీంతో అప్పటి ప్రభుత్వం మావోయిస్టులను బలహీనపరచడానికి, వారిని సామాజికంగా వేరు చేయడానికి అక్కడి ప్రజలే మావోయిస్టులను ఎదురొడ్డే విధంగా ఒక వ్యూహం వేసింది. ఈ మేరకు 2005 జూన్లో ఛత్తీస్గఢ్లోని దంతేవాడ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని అక్కడి గిరిజన ఆదివాస యువతలతో కలిసి మావోయిస్టులకు ఎదురు నిలిచే ప్రత్యేక దళంను ఏర్పాటు చేసింది. ఈ దళాన్నే సాల్వాజుడం అని పేరు పెట్టారు. సాల్వాజుడం అంటే గోండు భాషలో శాంతి యాత్ర అని అర్థం. ఈ దళం ముఖ్య ఉద్దేశం ఒకటే, యాంటీ నక్సలైట్ ఫోర్స్గా పనిచేయడమే. ఈ దళాన్ని ఏర్పాటు చేసింది అప్పట్లో రాష్ట్రంలో బీజేపీ, కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పటికీ సాల్వాజుడం విషయంలో రెండూ కలిసే పనిచేశాయి. ఈ సాల్వాజుడం అనే దళంలో కీలకంగా ఉన్న వ్యక్తి మహేంద్ర కర్మ. ఈయన ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దంతేవాడ ఎమ్మెల్యే. ఈయన ఈ సాల్వాజుడం అనే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా గ్రామాల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ప్రచారాలను పాల్గొనేటట్టు చేసేవాళ్ళు. అందుకే మహేంద్ర కర్మను సాల్వాజుడం వ్యవస్థాపకుడిగా కూడా పేరు చెప్తారు. ఈయనది దంతేవాడ సమీపంలోని ఫరస్పాల్ గ్రామం. గుత్తికోయ వర్గానికి చెందిన వ్యక్తి. మొదట్లో సిపిఐ కార్యకర్త అయినప్పటికీ తర్వాత కాంగ్రెస్లో చేరారు. అయితే మావోయిస్టులు ఆయన కుటుంబం, పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం కారణంగా ఆయనలో మావోయిస్టులపై ప్రతీకార భావం పెరిగిందని, అంతేకాక ప్రజల మద్దతుతో మావోయిస్టులను అరికట్టగలిగితే తనకు రాజకీయంగా పెద్ద స్థానం వస్తుందనే ఆలోచనతో కూడా ఈ దళాన్ని దగ్గరుండి నడిపించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సాల్వాజుడంకు ప్రభుత్వ మద్దతు ఉండడమే కాదు, అధికారిక పాలసీలో భాగమై ఉండేది కూడా. ఇందులో పనిచేసే కార్యకర్తలను ఎస్సీఓలుగా పిలిచేవారు. ఇది పూర్తిగా ప్రైవేటు సైన్యం అనే విమర్శలు ఉన్నప్పటికీ ఎస్సీఓలను పోలీస్ చట్టంలో సెక్షన్ 17 కింద నియమిస్తున్నట్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించేది. వీరి సంఖ్య వేలలో ఉండేది. వీరికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1500 రూపాయల నుంచి 3000 వరకు గౌరవ వేతనంగా ఇచ్చేవారు. ఇలా మొదట సాల్వాజుడం శాంతి యాత్రగా మొదలై ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. గ్రామాల వారీగా మావోయిస్టుల పక్షాన ఉన్నవారిని, వారికి సపోర్ట్ చేస్తున్న వారిని, అనుమానం ఉన్నవారిని బలవంతంగా పోలీస్ స్టేషన్కి తరలించడం, ఇళ్లను కాల్చివేయడం, కొట్టడం, చంపటం మొదలయ్యాయి. దీంతో గిరిజనులు సాల్వాజుడంని మన రక్షణ కోసం కాదు, మనపై దాడి చేసేందుకు తయారైన బలగం అని భావించడం మొదలుపెట్టారు. ఇలా సాల్వాజుడం కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరిగిందని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అభిప్రాయపడటం మొదలెట్టాయి. సాల్వాజుడం సభ్యులు సభలకు వచ్చి వెళ్తూ గ్రామాల్లో ఇళ్లను తగలబెడుతున్నారని, అయినప్పటికీ సాల్వాజుడంను ప్రభుత్వం గాంధేయ ఉద్యమంగా చూపించే ప్రయత్నం చేస్తుందని హ్యూమన్ రైట్స్ ఫోరం, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, ఆమ్నెస్టీ, హ్యూమన్ రైట్స్ వాచ్ లాంటి జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సాల్వాజుడంపై తీవ్ర విమర్శలు చేశాయి. సాల్వాజుడం అమలు విధానం రాజ్యాంగ విరుద్ధమని పలువురు యాక్టివిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీటన్నింటినీ ఖండించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టులు గ్రామాల్లోకి వచ్చి బలవంతంగా ప్రజలను తమ వైపు తిప్పుకోవడం, పన్నులు వేయడం, ప్రభుత్వ అభివృద్ధి పనులకు అడ్డంకులు కలిగించడం వంటివి చేస్తున్నారని, దాంతో గిరిజనులు విసిగి వారే సాల్వాజుడం అనే ఉద్యమానికి రూపకర్తలయ్యారని, ఇది అధికార యంత్రాంగం సృష్టించిన ఉద్యమం కాదు, గ్రామస్తులే స్వయంగా మావోయిస్టులపై తిరగబడ్డారు అని సమర్థించుకుంటూ వచ్చేవి. స్టేట్మెంట్కి మానవ హక్కుల సంస్థలు సాల్వాజుడం దళాలు గ్రామాలపై దాడులు చేశాయి, ప్రజలను చంపారు, మహిళలపై దాడులు చేశారు అని నివేదికలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం వీటిని అతి కొద్ది మంది తప్పులు చేసిన సంఘటనలు మాత్రమే సాల్వాజుడం అనేది ప్రజల రక్షణ కోసం నడిపించిన ఉద్యమం అని చెప్పుకుంటూ వచ్చేది. చివరికి 2011లో సుప్రీంకోర్టు సాల్వాజుడం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి సాల్వాజుడం, కోయా కమాండోలు వంటి గుంపులతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసిన ఎలాంటి ఆపరేషన్ అయినా నిలిపివేయాలి, రాజ్యాంగ విరుద్ధంగా లేదా వ్యక్తుల మానవ హక్కులను హరించేలా లేదా చట్టాన్ని చేతిలోకి తీసుకునే చర్యలను నిలిపివేయాలి అని తీర్పు ఇచ్చింది.
ఇక ఈ తీర్పిచ్చిన వారిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. అందుకే అమిత్ షా మాట్లాడుతూ వామపక్ష తీవ్రవాదం, నక్సలిజానికి మద్దతుగా సాల్వాజడంపై తీర్పిచ్చిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. అప్పట్లో సాల్వాజడం తీర్పు రాకపోయి ఉంటే వామపక్ష తీవ్రవాదం 2020కి ముందే ముగిసిపోయేది అని అనడమే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అయింది. అయితే ఈ తీర్పు ఇచ్చిన వారిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక్కడే కాదు, ఆయనతో పాటు జస్టిస్ ఎస్ఎస్ డిడ్జర్లతో కూడిన ధర్మాసనం ఉంది. ఇలా 2011లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సాల్వాజడం కార్యకలాపాలు నిలిచినట్లుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. తర్వాత వివిధ రూపాల్లో కొనసాగించినప్పటికీ 2013 మేలో నక్సల్స్ దాడిలో మహేంద్ర కర్మ మరణించడంతో ఈ వ్యవస్థ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయని చెప్తుంటారు. ఇక ఈ విషయాన్ని అమిత్ షా నొక్కి చెప్తున్నారు. అయితే ఈ తీర్పు గురించి సుదర్శన్ రెడ్డి కూడా స్పందిస్తూ అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడవద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఇది నా తీర్పు కాదు, అది నేను రాసిన తీర్పు, అది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం. దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా చదివాక దానిపై స్పందించవచ్చు, అంతేకాని దాన్ని రాసిన వ్యక్తిని ఎంచుకొని వ్యాఖ్యలు చేయడం సరికాదు అని ఓ ఇంటర్వ్యూలో ఆయన అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే అసలు ఎవరి బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి అంటే ఈయన మన తెలుగువాడే. తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. ఎమర్జెన్సీ టైంలో జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ మూవ్మెంట్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్గా, ఏపీ హైకోర్టు జడ్జిగా, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన వర్క్ చేశారు. 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ఆ తర్వాత 2011లో సాల్వాజుడు తీర్పులో గిరిజన హక్కుల్ని కాపాడే తీర్పును ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2013లో గోవాకు ఆయన ఫస్ట్ లోకాయుక్తగా పనిచేసి స్వచ్ఛందంగా రిజైన్ చేశాడు. ఆ తర్వాత ఆయన రాజ్యాంగాన్ని కాపాడగలిగే ప్రచారం చేసేలాగా ఒక యాక్టివిస్ట్ను పాత్ర పోషిస్తూ వస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత 2024లో కుల గణన చేయించింది. ఈ సర్వే పూర్తయిన తర్వాత జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో 11 మందితో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తెలంగాణలో లోకల్ బాడీస్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ విషయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోటాని అమలు చేయాలి అని చెప్పి అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసిన వ్యక్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఈయన్నే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 2025 ఆగస్టు 11వ తేదీన ప్రకటించింది. ఇక బీజేపీ ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ని ప్రకటించింది. ఆయన తమిళనాడుకు చెందినవారు. అయితే ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభలలో కలిపి 782 మంది ఎంపీలున్నారు. గెలుపు కోసం అవసరమైన మెజారిటీ